ఏమండి స్వామి మా కూలోళ్ళల్లో నేను పట్టుకున్న నడుము వాళ్ళు పట్టుకున్నట్టే యాక్షన్ చేస్తున్నా కానీ ఓ చేత పట్టించుకోపో. నా శాతం పిసికించుకుంటుంది ఓడి సాయిలు చూసి ఆడ తగ్గించుకుంటుంది రంగే. ఏమైందమ్మా? ఏం లేదండి, అమ్మాయి మా కూలి మనిషి దెయ్యం పట్టుకుంది. ఆ అమ్మాయికి డబ్బులు ఇసుకోవాలండి. మీ సైడ్లండి నోట చూసుకుంటా అంటూ అమ్మాయి చెయ్యేది లాభం లేదులమ్మా. అయ్యా చంపే తట్టుకోవడం అమ్మా. మాయ్ లాభం లేదు కానీ తలమొట్టం దీపం పెట్టే పోండి. అయ్యా అంత మాట అనబాకయ్యా. సరే పిల్లల మండి తీసుకురాపో. ఎవరో పిల్లకాయలు ఏడిపించదా? పిల్లకాయలు కానీ ఏడిపించారంటే పిల్ల తల్లిని దౌడబడిద్దా? ఏ మాటలు కలిసి మాటలయ్యా. ఎడంగా పొనుకుంటే ఏం పోద్దమ్మా? ఎడంగా పొనుకుంటే ఏం పోద్ది? మగోడు పోయి కష్టానికి పోయి చేసి చెంగూర చేసి ఇంటికి వచ్చి ఒక ముద్ద తిని పొనుకుందాం అనుకుంటే అట్లా పొనుకుంది నొప్పులు అంట్లకి. అయ్యో ఇట్లా తిరిగయ్యా అన్నప్పుడు జలవదా? ఎందుకు పడుతున్నారు పెట్ల? ఇలాంటి పండగలకు తీసుకొచ్చి ఇలాంటి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు పిల్లకాయల్ని మూట కట్టి బస్తా కట్టి నడుకొప్పని తెలిసి రావాలా. ఇది చూసుకుని తర్వాత పోయి ఓడ తీసుకోవచ్చు కదా. నీకు రేపు చేయాలా? నీకు రేపు చేసే మూడు కదమ్మా. నన్ను నేను చేయలేను, నా కాడ చెప్తలేదా? వాళ్ళు చలిగాగతారు, వాళ్ళు కడుగు పో. అయ్యా ఎట్టో కట్టిన బిడ్డను కాపాడయ్యా. అయ్యా అసలు అమ్మాయి ఏడున్నట్టుంది అది దెయ్యమో లేకపోతే ఏమ్మా? పొయ్యింది మా అమ్మాయిని గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నామండి. నాకు భయం వేస్తున్నా. కాలు పట్టుకుని చేతి పట్టుకో. కూర్చోమని అడుగుతావా? పట్టుకున్నామండి, గట్టిగా పట్టుకున్నాం. పై నుంచి మండేసేది, కింద నుంచి కాదండి. పై నుంచి మండేసేది. ఓహో, పై నుంచి రావాలి మంట. రాబలేదమ్మా. ఇది ఆడన్నా సూర్యులో దాపాలి తిని. సూర్యులో దాపాలి. సూర్యులో సూర్యులో దోపే ఆ మెల్లగా దండకం దిగిందనుకో, ఇట్లా మేళాలు 20 మేళాలు చాలు. అవురా నా బిడ్డని ఎంత కథ కాపాడేయండి. ఆగండి, ఆ సోది కింద నేను కాపాడతా కానీ మన బిడ్డని. అయ్యో ఎప్పుడమ్మా అదృష్టమా అంటే పడుకునే నేనల్లా మీ కోసం మీరు అంటారు. మీ బిడ్డను బతికించుకుని పోనా? అయ్యా అయ్యయ్యా నీ చేతులు పట్టుకుంటాను. అయ్యా అయ్యా
ఈ చేతులు కాదమ్మా, చేతులు ముందు ఉండయా అయ్యా కట్ట సోదో బాదో పాడి చేతబోడో గీతబోడో చేసి చెయ్యయ్యా. ఈ వీడియోని మట్టుకు పెట్టేయండి అయ్యా, చేతబోడు చేసే వీడియోనయ్యా జనాలకు అందరికయ్యా. రమా రా కూర్చో, అడుగుతాడు కూర్చో. నేను వస్తున్నా కానీ ఆయన్ని సాగులు వాడితే మీరు ఇసుక పెట్టబాకండి, సోదులు అది నేను స్నానం చేసి వస్తా ఉన్నట్టు. అదే టైక కింద నాకు ఐడియా చెప్పు. ట్యాంక్ కిందనే పోడు ఏడా చోటు చూసుకుంటుంటే మీరు ఆడ చూడండి. ఎన్ని అదే ఇందులో ఏం పేరమ్మా ఎత్తిపెట్టు. ఓ అమ్మాయి పేరు ఎత్తిపెట్టు. ఓ పెద్దనా ఆ అమ్మాయి అరవకుండా నోటు నిండా గుడ్డ దొరకండి. సో నీ దేవుళ్ళు కాడ పోతుండా పెడితే అరవదు, లేకపోతే 2 కాళ్ళు తెరిచా దాపండి. నువ్వు చూడమ్మా, నువ్వు చూడు చూసేవాళ్ళు కూడా చూడండి, చూసుకోండి నీ కాళ్ళు పట్టుకుంటాం స్వామి. నీ చెయ్యి కరెక్ట్ గా ఆడకపోతుందా? అత్త కనిపిస్తా చూస్తుండ కదా చెయ్యి మేమో పాలించుకున్నాం. మేము స్వామి కాపాడండి స్వామి. కాదు ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడాలని కూర్చున్నానా? డబ్బులు పదే మీరు నేను పోకముందే మీరు వస్తుంటే చూసుకోండి, మీరు చూసుకోండి స్వామి ఒక్కసారి. ఇప్పుడు అది కదా ఏమండి స్వామి సోదులో పడి శుద్ధంగా ఉండాలి. ఏంది ఎట్టంటే అట్టు ఉండకూడదు. అంత పేంగా ఉండాలా? ఆ పేంగా ఉండదు. ఆమె ఇంటి పేరు ఏంది? ఏం పొరుగో పెట్టరా? ఆయన కూర్చొని దానికి ఒక ఇబ్బంది అవుతుంది కానీ. అయ్యా నా బిడ్డ అల్లాడిపోతుంది అయ్యా, దెబ్బలు తడుస్తున్నాయి. ఆమె పేరు ఏందమ్మా? ఇంటి పేరు ఎత్తిపెట్టోళ్ళా? సరేలే ఏమ్మా ఎత్తిపెట్టి ఈ ఇంటి లోపల ఏ వారైనా ఎక్కడ ఎత్తిపెట్టి పెట్టారో కుటుంబంలో ఏమ్మా? నాకు బుసే గమనం వస్తుంది. అర్థం మొఖానికి పడపోయింది, అర్థం కింద పడిపోయింది. ఆ అర్థం నేను దేవుళ్ళు కడిగిపోతుండే ఉండు. మోస్తుండా మా ఇంటి దేవుళ్ళు ఉన్నారా లేదా చూడు స్వామి గట్టిగా. అసలు అమ్మాయికి ఏమైంది అర్థం కావట్లేదు. మీరు చూడండమ్మా, చూడండి. ఏరో బాబోయిలోకి ఏదో ఒకటి చేస్తారా? కోపడేది మనిషికి నోరులోనే మనిషి మాట్లాడితే అంతే. ఈ పొయ్యి కన్నా ఆ పొయ్యి కనపడుతుంది, మూతేసుకో. కళ్ళు తెరుచుకుంటే పోతావు పై కావనే. ఒకసారి కళ్ళు మూసుకున్నావంటే పోవు. ఓకే ఇప్పుడు సోదుకుని నేనా మీరా? నీ జాతకం నేను చెప్పాలా మీరు చెప్పుకుంటారా? అయ్యా అది పసిపెట్టు, దానికి తెలియదు అయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ చేతులు పట్టుకుంటా, నువ్వేం పట్టుకోమన్నా. పసిబిడ్డ అయితే ఇప్పుడు బిన్నా కూడా అదే పసిబిడ్డ.
వాళ్ళు మందలు చూడు స్వామి ఎందుకు వాళ్ళ మందలు చూస్తారు, నీ మందలు చూస్తారా? బాగుపడు అది తొందరలో ఓళ్ళు కంటే ముందు వాళ్ళు తొందరలో అవడం. ఏమ్మా అయిపోయింది పడు. పోయా నువ్వా లోపలికి పోతే బయటకు రాను. ఏమంటివి? రొయ్యకి దండమంటున్నాను, బంతపక్కికి దండమంటున్నాను, శాఖ పీసుకి దండమంటున్నాను. మా సాంబ్రాన్ని పక్కనేటమ్మా. ఎర్రలకి దండమంటున్నాను, పంది కుక్కకి దండమంటున్నాను, గిన్నెకి దండమంటున్నాను. మా చెప్పియా ఏమైందా వాళ్ళు బిడ్డను కాపాడుకుంటానికి వచ్చిర్రా.